హాయ్ గైస్, ఈ రోజు మనం ద రెబెల్ యొక్క మరో పార్ట్ చూద్దాం. గిల్డ్ వాంగ్ రాజును ఉపయోగించుకుని ఎలాగోలా చేసి తన కూతుర్ని చంపిన ఒక తండ్రి చంపేశాడు. ఆ తర్వాత అతడు జైలుకి వెళ్ళాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నను ఎలాగోలా చేసి ఇతడు బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత రాకుమారుడు చింగ్ ను మీట్ అయ్యాడు. అప్పుడు గిల్డ్ వాంగ్ షాక్ అయ్యాడు. నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా అంటుంటే, అవును, ఇంకా ప్రాణాలతోనే ఉన్నా. నేనిప్పుడు మారిపోయాను, నువ్వు కూడా మారిపో, ఒక మంచివాడివి కా అంటుంటాడు. తన పాటన తను వెళ్ళిపోతున్నాడు. గిల్డ్ వాంగ్ కు ఏమీ అర్థం కావట్లేదు, ఇతడు ఏం ప్లాన్ చేశాడు అని అడుగుతుంటాడు. అప్పుడు పక్కనున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇతని దండన కాలం ముగిసిన తర్వాత చాలా ఊర్లకు వెళ్లి ప్రచారం చేస్తున్నాడు. తను మంచివాడిలాగా ఒక ప్రశాంతమైన జీవితం సాగిస్తున్నట్లు చాలా నటిస్తున్నాడు అని చెప్తున్నాడు. అందువల్ల ఇతడు హన్యాంగ్ రావడానికి లేట్ అయిందని చెప్పారు. సీన్ కట్ చేస్తే మోరే ఉంటాడు కదా, అతడు రియాను ఫాలో అవుతూ వస్తున్నాడు. అప్పుడు ఆమె తిరిగి రాయి తీసుకొని అతని దగ్గరికి వచ్చింది. నీకేం కావాలరా, నా వెంట ఎందుకు పడుతున్నావు, నేనెవరో తెలుసు కదా అంటోంది. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే నా చేతుల్లో చస్తావని బెదిరించింది. లేదు లేదు, నీ వెనక రాలేదు అని అతడు వెళ్ళిపోతున్నాడు. ఇంకోవైపు గిల్డ్ వాంగ్ తన గ్రూప్ తో చాలా కోపంగా వస్తున్నాడు. అప్పుడు రియా ఏమైంది నీకు ఇలా ఉన్నావు అని అంటుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఎప్సాన్ ఆమె దగ్గరికి వచ్చి, ఒక ముఖ్యమైన విషయం మేము మాట్లాడుకోవాలి. ఇప్పుడు పైకి వెళ్లి గ్రూప్ గా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఏమంటున్నాడంటే, రాకుమారుడు చింగ్ వెనుక వేరే ఎవరో ఉన్నట్లు నాకు అనిపిస్తోందని గిల్డ్ వాంగ్ అంటుంటాడు. అలాగైతే అతడు ఎవరు అని అనుకుంటున్నారు. గిల్డ్ వాంగ్ కు కొంచెం భయం కలుగుతోంది. ఫాలో అవుతూ వెళ్తుంటే అతడు సాధారణమైన ఒక గుడిసె ఇంట్లో ఉంటున్నాడు. ఇతడు ఇలాంటి ఇళ్లలో ఉండడు కదా అని నేరుగా లోపలికి వెళ్ళాడు. అప్పుడు లోపలికి వెళ్ళగానే రండి కూర్చోండి అని అతడు చాలా ప్రశాంతంగా పిలుస్తున్నాడు. ఏంటి బాగా చిక్కిపోయినట్లున్నారు, దండన కాలంలో చాలా క్షోభ అనుభవించినట్లున్నారే అని అంటుంటే, అప్పుడు అతడు ఏంటి భయపడిపోయావా, భయంతో నన్ను చూడ్డానికి వచ్చినట్లున్నావే ఇలా అంటుంటే, అప్పుడు గిల్డ్ వాంగ్ నేనెందుకు భయపడాలి, రాజును కలవడానికి నువ్వు చాలా ట్రై చేసావట, కానీ కలవలేకపోయావట కదా అని గిల్డ్ వాంగ్ అంటుంటాడు. అవునవును, నువ్వు అనుకున్నట్లు నేను రాజుకు చెప్పి నిన్నేం శిక్షించేలా చేయనులే, నువ్వు బాధపడకు అని అంటుంటే, సరే సరే నీకు బాగా ఆకలిగా ఉంటుంది కదా, ఇదిగో నీకోసం భోజనం తెచ్చా అని గిల్డ్ వాంగ్ ఇస్తుంటాడు. అక్కడ పెట్టి వెళ్ళబోతుంటే, నువ్వు త్వరలోనే నా కాళ్ళపై పడి బతిమిలాడుతావు, ఆ రోజు త్వరలోనే వస్తుంది అని విలన్ లాగా ఇప్పుడు చింగ్ మాట్లాడుతున్నాడు. అప్పుడు గిల్డ్ వాంగ్ అతన్ని చూస్తూ, నువ్వు ఇంకా కలలు కనడం ఆపలేదా, చివరి వరకు ఇలా కలలు కంటూనే ఉంటూ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వెంటనే ఇతడు గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆ గిల్డ్ వాంగ్ నేరుగా నన్ను చూడ్డానికే వచ్చాడు, అతన్ని చూడగానే ఏదైనా చేయాలని నాకు అనిపిస్తోంది, దయచేసి అతన్ని ఏదైనా చేయండి, ఇంతకి మీ దగ్గర ఏం ప్లాన్ ఉంది అని చింగ్ అడుగుతుంటాడు. అప్పుడు గురువు ఏమంటున్నాడంటే, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇప్పుడు జనం దగ్గరికి వెళ్ళి నువ్వు మారిపోయినట్లు మంచి పేరు తెచ్చుకున్నావు, ఆ పేరు నువ్వు ఒకే రోజులో చెడగొట్టుకోవద్దు, కొంచెం ఓపిక పట్టు అంటుంటాడు. లేదు, అతని ముఖం చూస్తేనే మీకు ఎంతో కోపం వస్తుంది, మీరు అతన్ని చూసి తీరాల్సిందే అని ఇతడు అంటుంటాడు. అప్పుడు ఆ గురువు కూడా గిల్డ్ వాంగ్ ను చూడాలని అనుకుంటాడు. ఇప్పుడు మార్కెట్ లో కావాలనే గిల్డ్ వాంగ్ కు ఎదురుగా వెళ్తున్నాడు. ఢీ కొట్టి చూడకుండా వెళ్ళిపోతుంటాడు. కానీ గిల్డ్ వాంగ్ మర్యాద కలిగిన మనిషి కదా, అందువల్ల ఇతన్ని ఢీ కొట్టానే అని చెప్పి గిల్డ్ వాంగే క్షమించమని అడుగుతున్నాడు. ఇతడు కూడా ఒకలాగా చూస్తున్నాడు. అప్పుడు గిల్డ్ వాంగ్ నోట్ చేశాడు. ఏంటి నన్ను ఒకలాగా చూస్తున్నారు అని అడుగుతున్నాడు. లేదు లేదు, ఏం లేదు అని చెప్పుకుంటూ అతడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దూరంగా నిలబడి గిల్డ్ వాంగ్ ను చూస్తున్నాడు. ఆ తర్వాత తన అసిస్టెంట్ ను పిలిచి అతడు ఏమేమి చేస్తున్నాడో చెక్ చేయమని చెప్పాడు. వీళ్ళు ఒక విడిది పెట్టుకుని ఉన్నారు కదా, అక్కడికి ఈ మనిషి వచ్చి చెక్ చేస్తున్నాడు. గిల్డ్ వాంగ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత రాకుమారుడు చింగ్ తో ఏం చెప్తున్నాడంటే, నేను అతన్ని చూశాను, అతడు విడిది నడుపుతున్నాడు, నువ్వు గాని ఇప్పుడు అతనితో గొడవ పడితే నీపై ఉన్న ఫీలింగ్స్ జనంలో మారిపోతాయి, ఎట్టి పరిస్థితుల్లో నీపై ఉన్న మంచి పేరును చెడగొట్టుకోవద్దు, నేను ముగించాల్సిన కార్యం ఒకటి ఉంది, దానికి నువ్వు హెల్ప్ చేయాలి, నేను ముగించాల్సింది ముగించిన తర్వాత నీకు తప్పకుండా హెల్ప్ చేస్తా అని గురువు అంటుంటాడు. మీరేం కార్యం పూర్తి చేయాలి అని అడిగాడు, కానీ గురువు ఏం చెప్పాడో మనకు చూపించలేదు. ఇప్పుడు గురువు సుగాను మీట్ అయ్యాడు. మీ గ్రామంలో కొత్తగా ఒక దొంగ దూరాడు, అతన్ని నువ్వు కనిపెట్టాలి, అతడు చాలా తప్పుగా పనులు చేస్తున్నాడు, అతన్ని కనిపెట్టి నాకు గౌరవం తీసుకురావాలి అని అతడు చెప్తున్నాడు. ఇప్పుడు అతడు ఎవరు అని సుగా విచారిస్తున్నాడు. అది వేరెవరో కాదు, గిల్డ్ వాంగే. గిల్డ్ వాంగ్ ఏం చేశాడంటే, ఒక ముసలాయనకు హెల్ప్ చేశాడు, అతని కూతురును ఆమె భర్త పొడిచి చంపేశాడు. గిల్డ్ వాంగే ఆ కూతుర్ని చంపాడు కదా, ఆమె భర్తను చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇప్పుడు ఆ కేసును వీళ్ళు తిరగదోడుతున్నారు. సుగా ఇందులో సంబంధం పడిన వాళ్ళందరినీ పిలిచి విచారిస్తుంటాడు. సీన్ కట్ చేస్తే యూన్ రాజును కలవడానికి వెళ్ళాడు. రాజా, నేను ఇన్నాళ్ళు అండర్ కవర్ పోలీస్ గా పనిచేశాను కదా,
అప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసాయి. కొన్ని గ్రామాల్లో కొంతమంది జనం సడన్ గా మాయమవుతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎందుకు మాయమయ్యారని ఏమీ తెలియట్లేదు. వాళ్ళను కనిపెట్టాలి అని అంటుంటే, ఏం చెప్తున్నావు నువ్వు, సడన్ గా మాయమవుతున్నారా, ఇదంతా ఎలా జరుగుతుంది అని రాజు అడుగుతుంటే, అప్పుడు ఒక పనాయన వచ్చి, రాజా మిమ్మల్ని చూడ్డానికి నక్షు వచ్చిందని చెప్పాడు. నక్షు అని చెప్పగానే ఇతని ముఖం మారిపోయింది. రమ్మని చెప్పండి అనగానే మాయ వస్తోంది. అప్పుడు ఆమె ప్రేమగా, ఏంటి రాజా నన్ను పిలిచారా అంటోంది. అవును, నిన్న చూడకుండా ఉండగలనా అని అన్న రాజు యూన్ను చూస్తూ, మనం కొంచెం తర్వాత మాట్లాడుకుందామా అంటాడు. అప్పుడు యూను బయటికి వెళ్ళాడు. మాయ రాజు పక్కన వచ్చి కూర్చుంది. ఇప్పుడు యూన్ వెళ్తున్న క్రమంలో అతన్ని ఒకలాగా చూస్తోంది. అతడు వెళ్లిపోయిన తర్వాత రాజు మాయను చాలా గారాంభం చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత సుగా యూన్ కలుసుకున్నారు. తన ఊర్లో జరుగుతున్న కేసు గురించి సుగా చెప్తున్నాడు. ఇదంతా విన్న తర్వాత యూన్ ఏమంటున్నాడంటే, ఓహో ఇలాంటి ఒక కేసు నడుస్తోందా, ఆ అమ్మాయిని చంపాడే, అతన్ని పనిష్మెంట్ చేయలేకపోయానని చెప్పి నువ్వు చాలా బాధపడుతున్నావా అని యూన్ అంటుంటాడు. చాచా నేను అలా ఏం ఫీల్ కావట్లేదు. ఎవడో ఒకడు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆ అమ్మాయిని చంపిన వాడిని అతడు చంపేశాడు. వాడు హంతకుడు అయినప్పటికీ కూడా వాడు ఏ కులపోడు, ఏ జాతికి చెందినవాడు అనేది చూడాలి కదా. ఆ చంపిన వాడు ఒక రోడ్న పోయేవాడు, వాళ్ళంతా రాజ కుటుంబానికి చెందిన వాళ్ళని చంపేస్తారా అని ఇతడు చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వినగానే యూన్ షాక్ అయిపోయాడు. వీడేంటి, వీడి జాతి కులం అని పిచ్చి ఉన్నవాడా అని అనుకుంటున్నాడు. అప్పుడే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే యూన్ అదిరిపడిపోయాడు. ఈమెనా అని చిన్న వయసులో జరిగిందంతా గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు సుగా వాళ్ళ అమ్మ సుగాకు చిన్న వయసులో ఒక పేరు ఉంటుంది, ఆ పేరు పెట్టి పిలుస్తోంది. అప్పుడు యూన్ అడుగుతున్నాడు, చిన్న వయసులో నీ పేరు ఇదేనా అని. అవునరా, అమ్మ ఇంకా ఆ పేరు పెట్టే పిలుస్తుంది అని అంటుంటాడు. అప్పుడు ఇతడు కన్ఫర్మ్ చేసుకున్నాడు, వీరెవరో కాదు, చిన్న వయసులో నన్ను నా కుటుంబాన్ని చాలా హింసించిన వారే వీళ్ళని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇతన్ని ఇంటికి భోజనానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతడు తినలేకపోతున్నాడు. అప్పుడు డ్యూటీ ఎలా ఉందిరా అని వాళ్ళ అమ్మ అడుగుతోంది. అప్పుడు సుగా ఏమంటున్నాడంటే, అయ్యయ్యో చిన్న వయసులో నా చుట్టూ తిరుగుతూ ఉండేవారే బానిసలు, అలాగే చీదరగా ఉందమ్మా. ఇలా ఇతడు మాట్లాడుతుంటే యూన్ కు చాలా కోపం వస్తోంది. అతడు మాట్లాడేది మా గురించే అని అనుకుంటున్నాడు. వాళ్ళు మనకు బానిసల్లాగా తిరుగుతారు, సడన్ గా మన పుస్తకాన్ని తీసుకుని చదువుతారు, వాళ్ళని చూస్తేనే పిచ్చి పెట్టినట్లు అవుతోంది అని అంటుంటే యూన్ భరించలేకపోయాడు. సడన్ గా లేచిన అతడు, నాకు ఒంట్లో బాగాలేదు, నేను వస్తా అని బయటకొచ్చాడు. బయటకు రాగానే వామిట్ చేసుకుంటున్నాడు. అతనికి చిన్న వయసులో జరిగిన చాలా క్రూరమైన విషయాలు గుర్తుకొస్తున్నాయి. వాళ్ళ అమ్మను కొట్టింది, వాళ్ళ నాన్నను చంపడానికి ప్రయత్నించింది, ఇతని కాళ్ళు చేతులను కొట్టింది. ఇదంతా గుర్తు చేసుకుంటే రక్తం మరిగిపోతోంది. ఇంకోవైపు గిల్డ్వాంగ్ ను చూపించారు. అతడు బాగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు చనిపోయిన ఆ లేడీ ఉంటుంది కదా, వాళ్ళ నాన్నను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అతడే గిల్డ్వాంగ్ ను హెల్ప్ అడిగాడు. ఇప్పుడు అతన్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఇతడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు రియా వచ్చి, ఏమైంది మీరు ఇలా ఉన్నారు అంటోంది. నేను ఒక విషయం విన్నాను, కిమ్ హత్య చేశారు కదా, దాని గురించే కేసు నడుస్తోందని తెలిసింది, అందులో మీకు ఏదైనా సంబంధం ఉందా అని అడిగింది. రియా, నేను ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను, నాతో మాట్లాడకు, తర్వాత చెప్తా అని అంటాడు. అప్పుడు ఆమె ఉంటుందంటే, లేదండి నేను విన్నాను, కిమ్ తన భార్యను చంపడానికి కారణం తన భార్య ఈర్ష్య పడినందువల్ల, ఇంకా ఏదో చీట్ చేసినట్లు మాట్లాడుకుంటున్నారు, అందువల్లైనా అయి ఉండొచ్చు కదా అని అంటోంది. ఏంటి, ఏం చెప్పావు, ఈర్ష్య పడడమే కారణమా అని అంటుంటాడు. అవును అలాగే చెప్పారు అనగానే ఇతడు థ్యాంక్స్ అమ్మా అంటుంటాడు. ఇప్పుడు అతనికి ఏదో ప్లాన్ తట్టింది. తన గ్రూప్ తో మాట్లాడుతున్నాడు. అప్పుడు గ్యాంగ్ లో ఉన్న ఒకరిని చూస్తూ, చిన్న వయసులో నిన్ను ఒక ఉన్నతాధికారి దత్తత తీసుకుంటానని చెప్పాడు కదా, అందువల్ల వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో నీకు తెలుసు కదా, నువ్వు వాళ్ళలాగా యాక్ట్ చేయాలని చెప్పి చేతికి ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు. అతడు ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటాడు. సీన్ కట్ చేస్తే రాజు యొక్క అసిస్టెంట్ ఉంటాడు కదా, అతన్ని మీట్ అవడానికి వచ్చాడు. అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చి, నేను విన్నాను ఇప్పుడు రాజుకు నక్షు అనే అమ్మాయి బాగా నచ్చిందట కదా, ఆమె బాగా పాట పాడుతుందట, ఆమెకు రాజు తరచుగా గిఫ్ట్లు ఇస్తున్నాడట, ఇదిగోండి నా తరపున ఇది రాజుకు గిఫ్ట్ గా ఇవ్వండి అని చెప్పి అమ్మాయిలు వేసుకునే ఒక గిఫ్ట్ ను ఇచ్చాడు. దీనికి బదులుగా నాకు చిన్నగా ఒక హెల్ప్ చేయాలని అడుగుతున్నాడు. ఏం చెప్పాడనేది చూపించలేదు, కానీ విషయం ఏంటంటే ఈర్ష్య పడిందని తన భార్యను చంపినట్లు ఈ కేసు నడుస్తోంది కదా. యాక్చువల్ గా ఇంతకు ముందు రాజు ఇప్పుడున్న రాజు వాళ్ళ అమ్మను చంపేశాడు. పదవి పోయిన రాణిని ఎందుకు చంపాడంటే ఆమె ఈర్ష్య పడింది, ఆ కారణంతోనే అతడు చంపి ఉన్నాడు. విషం ఇచ్చి చాలా క్రూరంగా చంపేశారు. ఆ కారణంతోనే ఇప్పుడున్న రాజుకు వాళ్ళ నాన్న అంటే చాలా కోపంగా ఉంటుంది. ఇప్పుడు ఆ విషయాన్ని ఉపయోగించుకోవాలని గిల్డ్వాంగ్ అనుకుంటున్నాడు. ఇప్పుడు గిల్డ్వాంగ్ ఏమంటున్నాడంటే, ఎలాగైనా చేసి రాజును
మా విడిదికి తీసుకురావాలని చెప్తున్నాడు. ఇప్పుడు రాజును అతడు ఆ విడిదికి తీసుకొస్తున్నాడు. లోపలికి వెళ్తే పాట పాడడానికి ఒక అమ్మాయిని అరేంజ్ చేశారు. ఆ అమ్మాయి పాడుతోంది. ఇప్పుడు పక్కనున్న క్యాబిన్ లోంచి ముగ్గురు మాట్లాడుకున్న శబ్దం వినిపిస్తోంది. వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారు. అందులో గిల్డ్ వాంగ్ చాలా వివరంగా రాసిచ్చాడు. ఒకడు ఏమంటున్నాడంటే, రే కిమ్ తన భార్యను చంపాడు కదా, ఆ కేసు చాలా తీవ్రంగా విచారణ జరుగుతోంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నను వేరే అరెస్ట్ చేశారు. తప్పకుండా ఆ తండ్రికి మరణ శిక్ష పడుతుందని అనుకుంటా అని అంటుంటాడు. నువ్వెందుకు అలా చెప్తున్నావు అని అంటుంటే పక్కనున్న ఆయనే, లేకపోతే తన భార్య ఈర్ష్య పడిందట, అందువల్లే అతడు హత్య చేశాడు. అంతెందుకు, ఇంతకు ముందు రాజు పదవి పోయిన రాణిని ఎలా హత్య చేశాడు? ఆమె ఈర్ష్య పడిందనే విషమిచ్చి చంపేశారు. ఇప్పుడు దీన్నే జనమంతా ఫాలో అవుతున్నట్లున్నారు. ఇందులో కిమ్ తప్పేముంది? ఆ అమ్మాయి వాళ్ళ నాన్ననే శిక్షించాలి అని అంటుంటాడు. వీళ్ళు కావాలనే రాజుకు కోపం వచ్చేలా ఇలా మాట్లాడుతున్నారు. రాజు చాలాసేపు నెమ్మదిగా విన్నాడు. ఒకానొక సమయంలో కోపం వచ్చి తలుపులను పగలగొట్టాడు. అప్పుడు ముగ్గురు సైలెంట్ అయిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద మనుషుల్లాగా డ్రెస్ చేసుకుని ఉన్నారు. అందువల్ల వాళ్ళని ఏం చేయలేమని చెప్పి కోపంలో రాజు బయటకు వెళ్ళాడు. అప్పుడే ఆ అసిస్టెంట్ కి అర్థమవుతోంది అసలు ఇంతకీ రాజును ఈ విడితికి ఎందుకు తీసుకురమ్మన్నాడు అని. ఇలాంటి ఒక ప్లాన్ ను ఇతనికి గిల్డ్ వాంగ్ చెప్పనే లేదు. అప్పుడు గిల్డ్ వాంగ్ ను చూస్తూ అతడు చాలా కోప్పడుతున్నాడు. రాజును అంతఃపురంలో వదిలేసిన తర్వాత మళ్ళీ గిల్డ్ వాంగ్ దగ్గరకు వచ్చాడు. చూడగానే కోపంతో వచ్చి గిల్డ్ వాంగ్ ను కొడుతున్నాడు. కానీ గిల్డ్ వాంగ్ షాక్ కాలేదు. ఎందుకంటే ఇతడు ఇలా చేస్తాడని అతనికి ముందే తెలుసు. నీకెంత ధైర్యం ఉంటే రాజు ముందే చనిపోయిన వాళ్ళ అమ్మ గురించి ఇలా మాట్లాడి ఉంటావు? ఇలా అంటుంటే దానికి కారణం ఉందని గిల్డ్ వాంగ్ అంటున్నాడు. ఇంతకు ముందు రాజు తన భార్యను చంపడం పెద్ద తప్పని మీకు అనిపించలేదా? అతడు చేసినందువల్ల అదే విషయాన్ని గ్రామంలో ఉన్న జనం కూడా ఫాలో అవుతున్నారు. అది మీకు కరెక్టే అని అనిపిస్తుందా అంటుంటాడు. అప్పుడు అసిస్టెంట్ కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఇంకోవైపు రాజు చాలా ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడు తాగుతూనే ఉన్నాడు. చాలా రోజులుగా అతడు వాళ్ళ అమ్మ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఇలా మాట్లాడడంతో వాళ్ళ అమ్మే అతనికి గుర్తుకు వస్తోంది. అప్పుడే మాయా అక్కడికి వచ్చింది. రాజుని ఇలా చూసి ఆమెకు బాధగా అనిపించింది. ఎందుకు ఇలా తాగుతున్నారు అని అడుగుతోంది. అతడు ఏమీ చెప్పకుండా ముఖం తిప్పేసుకున్నాడు. అతడు బాధతో ఆమె దగ్గరగా వచ్చాడు. ఇప్పుడు ఆమెకు కిస్ చేశాడు. సీన్ కట్ చేస్తే వాళ్ళ అమ్మ విషయం అతన్ని డిస్టర్బ్ చేస్తుండడంతో అందరిని పిలిచి దాని గురించే విచారిస్తున్నాడు. ఇప్పుడు మంత్రులు ఏం చెప్తున్నారంటే, రాజా, ఆడవాళ్ళు ఈర్ష్య పడినందువల్ల లేక భర్తలను మోసం చేసినందువల్ల ఆ భర్త భార్యను చంపడానికి అన్ని హక్కులున్నాయి. అందులో ఏం తప్పు లేదు. ఎందుకంటే ఇంతకు ముందు రాజు అలాగే చేశాడు కదా, అందువల్ల జనం కూడా అది ఫాలో అవుతున్నారు అని చెప్తున్నాడు. కానీ రాజు దీన్ని భరించలేకపోతున్నాడు. మీరంతా ఇలాగే ఆలోచిస్తున్నారా అంటుంటే యూన్ ముందుకు వచ్చాడు. లేదు రాజా, ఇది చాలా పెద్ద తప్పు. ఇలాంటి ఒక విషయాన్ని చట్టంలోంచి తీసేయాలి. ఎందుకంటే ఈ కారణమే లేకుండా భర్తలు భార్యలను చంపి ఆమె ఈర్ష్య పడింది లేదా మోసం చేసిందని చెప్తుంటారు. కానీ అదంతా నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండదు. దీనివల్ల అమాయకురాలైన అమ్మాయిల ప్రాణాలు పోతున్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు గాని మార్చకుంటే ఇంకా ఎంతమంది అమ్మాయిల ప్రాణాలు పోతాయో తెలియదని అంటున్నాడు. యూన్ చెప్పింది అతనికి బాగా నచ్చింది. నువ్వు చెప్పేది కరెక్ట్. ఇకపై ఎవడు ఇలాగా చేయకూడదు. సుగా గ్రామంలో ఏం జరుగుతుందో విచారించండి. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నను అరెస్ట్ చేసినట్లు నేను విన్నాను. అది తప్పని అర్థమయ్యేలా చెప్పండి, చట్టాన్ని మార్చండి అంటాడు. అప్పుడు ఒక ఉన్నతాధికారి సుగా ఉన్న ఊరికి వెళ్ళాడు. సుగాను పట్టుకుని బాగా తిడుతున్నాడు. ఎవరిని అడిగి ఈ కేసును మళ్ళీ విచారిస్తున్నారు? ఆ అమ్మాయి వాళ్ళ తండ్రిని వెంటనే విడుదల చేయండి. సుగా, నువ్వు ఈ కేసును సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల నీకు ప్రమోషన్ ఇవ్వట్లేదు. నిన్ను ఒక స్టెప్ కిందికి దించుతున్నాం. నీ పదవిలో ఇంతకు ముందు గవర్నరే ఉంటారని చెప్తారు. ఇప్పుడు గవర్నర్ చాలా సంతోషపడుతున్నాడు. నిన్నటి వరకు ఇతని ముందు చేతులు కట్టుకుని ఉండేవాడు. కానీ ఈ రోజు సుగా ఇతని ముందు చేతులు కట్టుకుని ఉన్నాడు. అప్పుడు ఇతడు కోపం తీర్చుకుంటున్నాడు. ఏంట్రా, నా పై స్థాయిలో ఉంటే నా దగ్గరే అధిక ప్రసంగం చేస్తావా? ఇదిగో ఇకపై మర్యాదగా ఉండరా అంటుంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నను రిలీజ్ చేశారు. బయటకు వచ్చాక గిల్డ్ వాంగ్ ను చూస్తూ థ్యాంక్స్ అని చెప్పాడు. ఇప్పుడు గవర్నర్ గిల్డ్ వాంగ్ ను చూడ్డానికి అతని విడిదికొచ్చాడు. గిల్డ్ వాంగ్ ఎక్కడ? ఏంట్రా మీరంతా ఏం చేశారా? మళ్ళీ నన్ను ఈ ఊరికి పెద్దను చేశారా అంటుంటాడు. గిల్డ్ వాంగ్ ఎక్కడా అని అంటుంటే, గురువుకు చెందిన ఒక వ్యక్తి ఇదంతా వాచ్ చేస్తుంటాడు కదా, అతడు ఇదంతా నోట్ చేశాడు. గురువు దగ్గరికి వెళ్లి చెప్తుంటే గురువు ఆశ్చర్యపోతున్నాడు. ఇతన్ని ఏదో ఒక కేసులో ఇరికించాలని చూస్తే అతడు ప్రతి కేసులోంచి తప్పించుకుంటున్నాడు. వీళ్ళు ఇలా ఎలా చేస్తున్నారా బాబు అనుకుంటున్నాడు. అదే టైంలో గురువు దగ్గరికి వచ్చి ఒక అతడు చెప్తున్నాడు కదా, అతడు ఆలోచనలో పడ్డాడు. యాక్చువల్ గా యూరిని ఒకరు కాపాడి తీసుకొచ్చారు కదా, అది వేరెవరో కాదు, ఇతడే. అతడు యూరి గురించి
నుంచి ఏదో చెప్పేలోపు అక్కడికి చింగుసుగా వచ్చారు. అప్పుడు గురువు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనం రాజు దగ్గరికి వెళ్ళలేము, అతడు చాలా కోపంగా ఉన్నాడు, అందువల్ల మనం ఓపికతో ఉండాలి. రాజు సరే అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అంటాడు. ఇప్పుడు సుగాకు రాకుమారుడు చింగు కోపం తగ్గట్లేదు. సుగా వాళ్ళ అమ్మతో ఏమంటున్నాడంటే, గిల్డ్వాంగ్ ను అతని శక్తి ద్వారా అతన్ని నాశనం చేయాలి. రే ఏం మాట్లాడుతున్నావురా అని వాళ్ళ అమ్మ అంటోంది. రాజ కుటుంబానికి చెందిన ఒకరిని అతడు అటాక్ చేయాలి, అప్పుడు అతడు చిక్కుకుపోతాడు. ఆ తర్వాత ఎలాగైనా చేసి తన బలాన్ని తను ఉపయోగించుకునేలా చేయాలి, అప్పుడే మనం అతన్ని నాశనం చేయగలం. అందుకోసం రాజ కుటుంబీకులు ఒకరిని మనం సెట్ చేసుకోవాలి అంటుంటాడు. సరే నువ్వు ఇంతకీ ఎవరిని చెప్తున్నావు, రాకుమారుడు చింగును ఉపయోగించుకుందామని అనుకుంటున్నావా అంటోంది. అవునమ్మా, ఇది ఎవరికి చెప్పకండి అంటాడు. ఇంకోవైపు గురువు నాకు రాజు మధ్య ఎవరో పనిచేస్తున్నారు, అతడు ఎవరో తెలియట్లేదు అని భయంకరంగా కోపంతో ఉన్నాడు. ఇంకోవైపు మోరేని చూపించారు, అతడు చాలా కోపంగా ఉన్నాడు, సడన్ గా నవ్వుతున్నాడు. అప్పుడు రియా ఫేస్ అతనికి కనిపిస్తోంది. రియా అతనికి మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తోంది. అదంతా డైవర్ట్ చేయడం కోసం ఏదేదో చేస్తున్నాడు, కానీ రియాను మర్చిపోలేకపోతున్నాడు. ఇదే టైంలో చాలా ఫోర్స్ గా ఒక చెట్టును కొట్టాడు. అప్పుడు ఆ చెట్టుకు పగుళ్ళు వస్తున్నాయి. ఒక్క దెబ్బకు చెట్టు కింద పడిపోతోంది. అప్పుడు అతడు షాక్ అయిపోతున్నాడు. ఏం జరుగుతుందిరా అని ఆలోచిస్తున్నాడు. ఇతడు కూడా వరపుత్రుడు లాగే ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి పవర్ ఉన్నట్లు ఇతడు రియలైజ్ అవుతున్నాడు. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. చిన్న వయసులో ఇతనికి ఆ పవర్ ఉండింది. చిన్న వయసులో కత్తులను గిల్డ్వాంగ్ విరిచి పడేసేవాడు కదా, అలాగే ఇతడు కూడా చేసేవాడు. ఇతని తండ్రికి ఇతడు వరపుత్రుడని తెలుస్తుంది, కానీ వరపుత్రుడుంటే అతడు చచ్చిపోతాడు. అంతేకాదు రాజు పెద్దగా శిక్షిస్తాడని మోరే వాళ్ళ నాన్నే అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. వెనుక నుంచి రాయి విసిరి పారేద్దామని అనుకున్నాడు, కానీ మోరే తిరిగి చూడడంతో అతడు భయపడి పారిపోతాడు. అప్పుడు అదిరిపడడంతో మోరే నుంచి ఆ పవర్ పోయింది. ఎలాగైతే గిల్డ్వాంగ్ కు మధ్యలో పవర్ పోయిందో అలాగే అన్నమాట. ఇప్పుడు పవర్ తిరిగి వచ్చినట్లు ఇతడు రియలైజ్ అయ్యాడు. ఇంకోవైపు సుగా తన ప్లాన్ ను ప్రారంభించాడు. గవర్నర్ దగ్గరికి వెళ్లి నేను గిల్డ్వాంగ్ ను మీట్ అవ్వాలి, ఆ రోజు ఒకరిని పిలుచుకొచ్చారు కదా అతడే, అతన్ని కలిసి మళ్ళీ మాట్లాడాలి అంటుంటాడు. ఇప్పుడు గిల్డ్వాంగ్ ను మీట్ అయ్యి విషయం చెప్పాడు. గిల్డ్వాంగ్ సుగాను కలవడానికి ఒప్పుకుంటాడు. ఇతడే సుగా, చిన్న వయసులో ఓనర్ కొడుకు ఇతడే అనేది గిల్డ్వాంగ్ కు తెలియదు, కానీ సుగాకు ఇతడే గిల్డ్వాంగ్ అనేది తెలుసు. ఇప్పుడు సుగా ఏమంటున్నాడంటే, క్షమించండి, ఆ రోజు నేను తెలియకుండా అలా చేశాను, పర్వాలేదులేండి అని గిల్డ్వాంగ్ అంటున్నాడు. మీ పేరు గిల్డ్వాంగే కదా అని అంటుంటే, అవునండి హోంగ్ గిల్డ్వాంగ్ అంటుంటాడు. హోంగా, అదేంటి మీ ఫ్యామిలీ నేమా అని అంటుంటాడు. అవును అని అంటుంటే, లేదే సర్వెంట్ కు ఇలా ఉండదే, ఒకవేళ ఈ పేరును మీరే పెట్టుకున్నారా అని సుగా అడుగుతున్నాడు. అప్పుడు గిల్డ్వాంగ్ ఒకలాగా చూస్తున్నాడు. మళ్ళీ అతడు, క్షమించండి, ఆ కేసును నేను తిరగదోడి ఉండకూడదు, అందువల్లే మిమ్మల్ని చూసి నేరుగా మాట్లాడడానికి వచ్చా అంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో కొన్ని పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అప్పుడు యూరి అనే పేరు కూడా వచ్చింది. అతడు కావాలని మాట్లాడినట్లు మాట్లాడకుండా అనుకోకుండా మాట్లాడినట్టు ఆ పేరును పలికాడు. ఆ పేరు వినగానే గిల్డ్వాంగ్ కు వాళ్ళ చెల్లి గుర్తుకు వచ్చింది. చెల్లిని కనిపెట్టాలని అనుకుంటున్నాడు. వీరిలో మోగే గ్రూప్ కు చెందిన ఒక అతడు ఇంతకు ముందే చెప్పాడు. అదేంటంటే, రాకుమారుడు చింగే మన చెల్లెల్ని తీసుకురమ్మని మనిషిని పంపించాడు కదా, ఒకవేళ అతని దగ్గర ఉందేమో అని అనగానే, తప్పకుండా అతని దగ్గరే ఉండే ఛాన్స్ ఉంది, నేను వెళ్తా అని గిల్డ్వాంగ్ కోపంగా వెళ్తున్నాడు. ఇతడు చాలా కోపంగా వెళ్తుంటే ఆ వ్యక్తి చాలా భయపడుతున్నాడు. అతడు మిగతా వ్యక్తుల దగ్గరికి వచ్చి, గిల్డ్వాంగ్ చాలా కోపంగా వెళ్తున్నాడు, నాకు భయంగా ఉంది, అతని స్ట్రెంత్ గాని తెలిసిందంటే ప్రమాదం కదా, రండి మనం వెళ్దాం అని అంటుంటాడు. అందరినీ తీసుకెళ్తున్నాడు. ఇంకోవైపు గిల్డ్వాంగ్ చింగును కలవడానికి బయలుదేరాడు. ఇంతకు ముందే సుగా ఈ రాకుమారుడు చింగు ఒక విషయం చెప్పాడు. యూరి అనే పేరును మళ్ళీ మళ్ళీ పలకాలని చెప్పాడు. ఇప్పుడు యూరి యూరి అంటున్న క్రమంలో ఈ పేరును ఎక్కడో విన్నట్లు చింగుకు అనిపిస్తోంది. టక్కున ఒక బుక్ తీసి చూశాడు. అందులో ఏం చూశాడో ఏమో కానీ పెద్దగా ఏదో కనిపెట్టినట్లు ఫీల్ అవుతున్నాడు. అప్పుడే గిల్డ్వాంగ్ లోపలికి వచ్చాడు. వెంటనే బుక్ ను దాచాడు. ఇదిగో చూడు, నేను అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. యూరి నీ దగ్గరే ఉందా? నువ్వే కదా ఆమెను తీసుకురమ్మని మనుషులను పంపించావు, నిజం చెప్పు అని గిల్డ్వాంగ్ అడుగుతుంటే, ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు అని అంటుంటాడు. నిజం చెప్పు, ఆమెనేం చేశావు, నిజంగా నీ దగ్గరే ఉందా అని గిల్డ్వాంగ్ అడుగుతున్నాడు. ఎక్కడో విన్నట్లుందే, ఆమె నా పని మనిషి, ఆమెకు 13 ఏళ్లు, ఆమెను తరచుగా నేను యూరి అని పిలిచిన గుర్తుకు వస్తోంది. ఆమెపై నేను చాలా ప్రేమగా ఉండేవాడిని, కానీ ఆమె అస్సలు ఒప్పుకోలేదు, అందువల్ల కోపంలో బాగా కొట్టాను. ఆమె చచ్చే స్థితికి వెళ్ళింది. అప్పుడు కూడా అన్నా అన్నా అని అరిచింది. ఏదో గిల్డ్వాంగ్ అని అరిచినట్లే అనిపిస్తోంది. చివరి వరకు ఆ పేరే చెప్పింది. అప్పుడు నాకు చాలా టెన్షన్ అయింది. ఇప్పుడు గిల్డ్వాంగ్ కు
పట్టారానంత కోపం వస్తోంది. ఇతడు ఇలా మాట్లాడుతుంటే టక్కున అతని షర్టును పట్టుకున్నాడు. షర్టును పట్టుకుంటేనే అతనికి గొంతు పిసికినట్లు అనిపిస్తోంది. రాకుమారుడు చింగ్ ఒకవైపు భయపడిపోతున్నాడు. మోరే ఎక్కడికి వెళ్ళావురా అని పిలుస్తున్నాడు. అప్పుడు గిల్డ్ వాంగ్ ఏడుస్తున్నాడు. నా చెల్లెల్ని ఏం చేశావు, ఎక్కర్రా అని అడుగుతున్నాడు. ఆ కోపంలో రాకుమారుడు చింగ్ ను ఎగిరేసి కొడుతున్నాడు. ఇప్పుడు అతని శక్తి బయటకు వస్తోంది. యూరి పేరు వినగానే అతడు కంట్రోల్ ను కోల్పోయాడు. ఇదే టైంలో సుగా కొంతమందిని తీసుకొచ్చాడు. అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనే వాళ్ళని తెచ్చాడు. ఆ లోపు గిల్డ్ వాంగ్ ఈ రాకుమారుడు చింగ్ ను చంపేలా ఉన్నాడు. గొంతు పిసుకుతున్నాడు. చింగ్ కు భయంగా ఉంది. లేదు నీ చెల్లెలు చావలేదు అని అతడు చెప్తున్నాడు. కానీ అతడు నార్మల్ స్థితికి రావట్లేదు. ఇకపై లేట్ చేస్తే రాకుమారుడు చనిపోయేలా ఉన్నాడని చెప్పి సుగా వచ్చేశాడు. తన మనుషులను తీసుకొచ్చేటప్పుడు కరెక్ట్ గా గిల్డ్ వాంగ్ యొక్క మనుషులు వచ్చారు. ఈ రెండు గ్రూపులకు ఫైటింగ్ జరుగుతోంది. అప్పుడు మోరే వచ్చి గిల్డ్ వాంగ్ ను కొడుతున్నాడు. గిల్డ్ వాంగ్ అందరిలాగే సాధారణమైన మనిషి అని కొట్టడం ప్రారంభించాడు. కానీ మోరే ఫోర్స్ కూడా చాలా భయంకరంగా ఉంది. ఇద్దరు బాగా ఫైట్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో గిల్డ్ వాంగ్ కు అర్థమైపోయింది ఇతడు కూడా వరపుత్రుడని. అప్పుడు మోరే నవ్వుకుంటూ, నేను ఆ రోజు చెప్పాను కదా, నన్ను ప్రాణాలతో వదిలినప్పుడు నువ్వు మళ్ళీ ఫీల్ అవుతావని చెప్పానా లేదా, అది ఇప్పుడు జరగబోతుందని చెప్పి గిల్డ్ వాంగ్ ను ఫోర్స్ గా తోసేశాడు. గిల్డ్ వాంగ్ ఎగిరిపోయి కింద పడ్డాడు. మైకంలో పడిపోయాడు. గిల్డ్ వాంగ్ మనుషులు వచ్చి అతన్ని లేపుతున్నారు. అతడు మాట్లాడట్లేదు. వెంటనే అతన్ని తీసుకెళ్లారు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. గిల్డ్ వాంగ్ ను ఇలా ఎవరు కొట్టారా అనుకుంటున్నారు. రియా అతన్ని పడుకోబెడుతోంది. చాలా సేపటి నుంచి పాటలు పాడుతోంది. ఉదయం లేస్తాడని చూస్తే అతడు ఇంకా కళ్ళు తెరవలేదు. అప్పుడు రియా వచ్చి అతడు త్వరలోనే లేస్తాడని చెప్పింది. కొంచెం సేపు అయ్యాక గిల్డ్ వాంగ్ కళ్ళు తెరిచాడు. అతనికి దెబ్బలు తిన్నది బాధగా అనిపించట్లేదు. కానీ యూరి ఇంకా ప్రాణాలతో ఉన్నదని తెలిసి అతడు సంతోషపడుతున్నాడు. యూరి ప్రాణాలతో ఉన్నట్లు చింగ్ చెప్పాడు. అతని నుంచి ఈ పుస్తకం తీసుకొచ్చానని ఒక బుక్ ను చూపిస్తున్నాడు. యాక్చువల్ గా అందులో ఏముందంటే గుర్రాలు అమ్మే ఓనర్లకు కొంతమంది బానిసలను అమ్మారు. ఆ నేమ్ లిస్ట్ లో యూరి పేరు కూడా ఉంది. అలాగైతే యూరి ప్రాణాలతోనే ఉండి ఉంటుంది, మనం కనిపెట్టాలి అనుకుంటున్నారు. కానీ చాలా ఊర్లకు వెళ్లి వెతకాలి. అప్పుడు రియా ఏమంటుందంటే, నాకు అర్థమవుతోంది, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీ చెల్లెల్ని తీసుకురండి, వెళ్ళడానికి ముందు నన్ను పెళ్లి చేసుకోండి, నాతో 3 రాత్రులు గడపండి అంటోంది. ఈమె కరెక్ట్ గానే అడుగుతుందని చెప్పి గిల్డ్ వాంగ్ కూడా సమ్మతం తెలిపాడు. ఇప్పుడు వాళ్ళ గ్యాంగ్ వాళ్ళంతా కలిసి వీళ్లకు పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒక రూమ్ లోకి పంపించారు. బయట ఉన్న ఫ్రెండ్స్ అంతా కూడా వీళ్ళను గేలి చేస్తుంటారు. అయ్యయ్యో వీళ్ళని తట్టుకోలేకపోతున్నామే అని లోపలున్న వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. అప్పుడు ఆ మామ వచ్చి, రే వాళ్ళను విడిగా వదిలేయండ్రా అని అందరిని పంపించాడు. గిల్డ్ వాంగ్ అంతా వెళ్ళిపోయారు, మీరిద్దరు రిలాక్స్ కండి అని చెప్తున్నాడు. అందరూ వెళ్ళిపోయారని తెలిసాకే గిల్డ్ వాంగ్ రియాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను మీట్ కాకుంటే ఇప్పుడు ఇలా పెళ్లి జరిగి ఉండకపోవచ్చు కదా, నువ్వు ఒక మంచి అబ్బాయిని చూసుకుని చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకునేదానివి, నేనే కదా నీ వెనక వచ్చా అంటుంటాడు. అప్పుడు ఆమె ఉంటుందంటే, ఈ ప్రపంచంలోనే ఒక బెస్ట్ పెళ్లి కొడుకు ఎవరంటే నువ్వే, నీ వెనక పడడం వల్లే నాకు ఇలాంటి ఒక లైఫ్ దొరికింది అని ఆమె చెప్తోంది. ఇప్పటి వరకు నేను చూసిన అమ్మాయిలు ఎవరు అందంగా కనిపించలేదు, కానీ నువ్వే నాకు అందంగా కనిపిస్తున్నావని ఆమెను కిస్ చేస్తున్నాడు. ఇప్పుడు 3 రోజులు గడిచాయి. ఇక ఆ తర్వాత తన మనుషులను తీసుకుని యూరిని వెతకడం కోసం గిల్డ్ వాంగ్ బయలుదేరాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.